ప్రభువునందు ప్రియమైన ప్రజలందరికీ విజయవాడ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి దేవుని యొక్క నామం పేరిట, యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట పేరు పేరున ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. విజయవాడ మహానగరంలో 1901వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయము రేపటికి అనగా ఫిబ్రవరి 17వ తారీఖు 2026వ సంవత్సరమునకు 125 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎంతో గంభీరమైన అద్భుతాలను ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రానికి తెలియపరుస్తూ ఉన్నది. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో చాలామంది మిషనరీస్ ఇక్కడికి వచ్చినప్పుడు వారిలో ప్రాముఖ్యంగా జాన్ హారిసన్ గారు ఈ ప్రాంతంలో క్రైస్తవ పరిచర్య చేసి ఈ గొప్ప దేవాలయమును వారి యొక్క మిస్సెస్ సహకారంతో నిర్మించి క్రైస్తవ సమాజానికి ఒక తలమానికముగా, ఒక మంచి కిరీటముగా ఉంచి ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయముగా ప్రార్థనలు జరపబడుచూ ఉన్నవి. అనేక మంది నాయకులు, నాయకురాళ్ళు ఈ సంఘం నుంచి దేశవ్యాప్తముగా, ప్రపంచవ్యాప్తముగా ప్రసిద్ధిగాంచి ఎన్నెన్నో పదవులను అలంకరించి చాలా ఖ్యాతిని గడించి క్రైస్తవ సమాజానికి పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉన్నారు. అదంతా మేము చెప్పటానికి ఏమాత్రము వెనకాడటం లేదు. ఎందుకు అంటే జరిగిన సత్యం. ఈ దేవాలయంలో పరిచర్య చేసిన యాజకులు చాలా వరకు పీఠాధిపతులుగా పట్టాభిషేకము గావించబడి కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండ డైసిస్ బిషపులుగా పనిచేసి ఎంతో ఖ్యాతి గడించి ఉన్నారు. ఇప్పుడు పరిచర్య చేస్తూ ఉన్న పీఠాధిపతులుగా ఉన్న ది రైట్ రెవరెండ్ టి జార్జ్ కొర్నేలియస్ తండ్రి గారు కూడా ఇక్కడ నుంచే పీఠాధిపతులుగా వెళ్ళటం మా అందరికీ చాలా సంతోషదాయకం. అంతేకాకుండా ఇక్కడ పనిచేసిన యాజకులు, నాయకులు ఎన్నో పలు విధాల పదవులను అలంకరించి చర్చి యొక్క అభివృద్ధిలో కీలక పాత్రదారులుగా ఉండటం చాలా సంతోషదాయకం. ఈ 125 సంవత్సరాల పండుగల సందర్భముగా మేము 15, 16, 17 తారీఖులలో చాలా గొప్పగా సాయంత్రం వేళలో దేవుని వాక్యాన్ని అనేకులకు సువార్తను ప్రకటిస్తూ సంతోషముగా ఆ దేవుని స్తుతిస్తూ ఉన్నాం. క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతరులు, మన హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయంలో ప్రార్థనలు చేసుకుని దేవుని నమ్ముకుని అనేక మంది వారి యొక్క జీవితాలను గొప్ప అద్భుతాలను చూసి ఉన్నారు. వాటన్నిటిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఈ 125 సంవత్సరాల పండుగలను ఘనముగా సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మోడరేటర్ ద మోస్ట్ రైట్ రెవరెండ్ కె రూబెన్ మార్క్ తండ్రి గారు మన మధ్యలోకి వస్తూ మమ్మల్ని దీవిస్తూ ఉన్నారు. అందును బట్టి కూడా ఎంతగానో మేము సంతోషిస్తూ ఆ దేవాది దేవుని ఇంకా గణపరుచుతూ ఉన్నాం. ప్రజలందరికీ తెలియపరిచేది ఏమిటి అంటే ఈ దేవాలయము ఒక అద్భుతమైన దేవాలయం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతోమంది ఇక్కడ ప్రార్థనలు చేసుకున్నవారు చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దేవాలయంలో వచ్చి ప్రార్థనలు చేసుకుని సంతోషముగా మీ కుటుంబాలను, మీ జీవితాలను ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగింప చేసుకోవాలని కోరుకుంటూ ఈ కాలంలో సంఘ కాపరిగా ఉన్న నేను రెవరెండ్ పండు జేకబ్ మిమ్మల్ని అందరినీ కోరుతూ మా కమిటీ, ప్యారిష్ కమిటీ, అలాగే అసిస్టెంట్ పాస్టర్స్ అందరూ ఇక్కడ చేరి ఉన్నాం. కౌన్సిల్ మెంబర్స్, ఉమెన్ ఫెలోషిప్, అందరం సండే స్కూల్ టీచర్స్ మేమందరము కలిసి మీ అందరినీ ఈ పండుగలకు ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరికీ ఆ దేవాది దేవుడు శుభములు కలగజేయునుగాక. ఆమేన్.
25 సంవత్సరాల పండుగల సందర్భముగా మేము ఒక చక్కటి పైలాన్ ఎంతో ఘనమైన స్థితిలో నిర్మింప చేసుకుని దానిని 17వ తారీఖున ప్రారంభించబోతూ ఉన్నాము. దానిని మరి నిర్మించటానికి మాకు మరి ఎల్షద్దాయ్ మైన్స్ రుద్రపాటి తేజ్ కుమార్ గారు, రుద్రపాటి నరేంద్ర కుమార్ గారు సహాయ సహకారాలు అందించి ఆ పైలాన్ని నిర్మించటం జరిగింది. వారికి కూడా మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దానిలో భాగంగానే సంఘస్థులందరూ కూడా చాలా వారి యొక్క చేతి గుప్పిళ్లను కష్టార్జితమును మరి చర్చి యొక్క అభివృద్ధి కొరకు వెచ్చిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైన వందనాలు పత్రికాముఖంగా తెలియపరుస్తూ ఉన్నాం. నిర్మించబడిన ఈ దేవాలయం రేపటికి అనగా మరి ఫిబ్రవరి 17వ తారీఖు 2026